నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. సింగరేణిలో దసరా పండుగ సెలవు అక్టోబర్ 2వ తేదీకి బదులుగా 3వ తేదీకి మార్చాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో RG1 పరిధిలోని గనులు డిపార్ట్మెంట్లు OCP 5లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా దసరా పూజలకు అవసరమైన వనరులు దొరకక ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ సెలవు తేదీని 3వ తేదీకి మార్చాలని కోరారు. ఉద్యోగులు ఎల్లప్పుడూ సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో వెనుకాడలేదని, కోల్ ఇండియాకు చెందిన కొన్ని ఇతర రాష్ట్ర బొగ్గు కంపెనీలు ఇప్పటికే దసరా తేదీలను మార్చినట్లు గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, ఎరవెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ప్రకటించాలి అక్టోబర్ 3 సెలవు దినాన్ని, ప్రకటించాలి అక్టోబర్ 3 సెలవు దినాన్ని. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2ను దసరా దినాన్ని వాళ్ళు ప్రకటించారు. అది కాకుండా మార్చాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 3 తారీఖున మనకు సెలవు దినం ప్రకటించాలి. ఎందుకు అంటే అక్టోబరు దసరా పండుగ అనేది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఆ యొక్క గనుల పైన అమ్మవారికి మొక్కు కూడా ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంలో భాగంగా ఎంతో వైభవంగా మనం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. కాబట్టి అక్టోబర్ 2 తారీఖున మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతాం. అంతేకాకుండా గాంధీ జయంతి ఆ రోజు ఉంది కాబట్టి మనం దీన్ని మార్చి మనకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అక్టోబర్ 3 తారీఖున సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల గనుల పైన మెమోరాండం కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన గని మేనేజర్ మల్లేశ్వర సార్ గారికి TDK 11 ఇంక్లైన్ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం కార్యక్రమం ఇవ్వబోతున్నాం. మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏది లేదు, అందుకోసం మేము దీన్ని ఏఐటీయూసీ యూనియన్ తరఫున ప్రధానంగా డిమాండ్ ఏంటంటే దీన్ని 3వ తారీఖు నాడు మార్చాలని చెప్పేసి అన్ని మహిళల ఏఐటీయూసీ నాయకత్వాన మెమోరాండం ఏ జరుగుతుంది. దయచేసి మన కార్మికులందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మనవి చేస్తూ ఇప్పుడు మన యంగ్ మ్యాన్ జబర్దస్త్ సార్ గారికి మెమోరాండం ఇస్తాను. దీన్ని పై అధికారులకు ఇచ్చి నారాయణకి బ్రహ్మ సమేత సరస్వతి మాతాకి క్షేత్ర లాభాల వాటా కోసం ధర్నా చేసినాము. వెంటనే సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దిగొచ్చి వాటిని ప్రకటించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇవాళ అన్ని గనుల మీద మెమోరాండం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. మనకు అత్యంత మన భారతదేశంలోనే దసరా అనేది కొంచెం మటను చికెన్ తినే పండుగ, అలాంటిది గాంధీ జయంతి రోజు రావడం చాలా బాధాకరం. అందుకే దాన్ని మార్చాలి, 3వ తారీఖు చేయాలని మన యూనియన్ ద్వారా ఇలా గౌరవనీయులైన మేనేజర్ గారికి మెమోరాండం ఇస్తున్నాం. CNMD గారికి అందజేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.